హలో ఎవ్రీవన్. ఈ వీడియో మీరు థంబ్నెయిల్ చూసే వచ్చింటారు. నేను 15 డేస్లో ఒక 5 kgs వెయిట్ లాస్ అయ్యానమాట ఆఫ్టర్ డెలివరీ. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటాము. సో అందుకనేసి మళ్ళీ వెయిట్ లాస్ నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యింటి. ఆ తర్వాత నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానమాట. వితిన్ 15 డేస్లో నేను 5 kgs వెయిట్ తగ్గానమాట. నేను మీతో షేర్ చేసుకోబోతున్నా నేను ఏమేమి డయట్ చేశాను ఈ 15 డేస్లో. జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ అలా చేశానమాట. మా గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ వెళ్ళానమాట. వాళ్ళు సజెషన్ చేశారు జిమ్కి ఇప్పుడే వద్దు, నార్మల్ హోమ్ వర్కౌట్స్ అలా చేసుకోండి అనేసి. సో అందుకనేసి నేను ఇంట్లోనే వర్కౌట్ చేసేదాన్ని. వితిన్ 15 డేస్ అంటే 20 డేస్ ఉంటుంది, బట్ 5 డేస్ నేను అలా ఏం బ్రేక్ అవుతూ ఉంటుంది కదా, బాబుకి వేరే కోల్డ్ కాఫ్ అలా ఉండేది. సో అందుకనేసి నేను వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తలేదు. సో ఎందుకంటే బాబుకి కోల్డ్ కాఫ్ అయింది, వెదర్ చాలా కోల్డ్ ఉంది కాబట్టి. సో అందుకనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఏమా ఓం చెప్పు. ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ ఒక 6 to 7 మధ్యలో ఒక 30 to 40 మినిట్స్ అలాగా నేను వర్కౌట్ చేసేదాన్ని. హోమ్ వర్కౌట్ సింపుల్గా, చాలా కార్డియో చేసేదాన్ని కాదు. ఎలా అంటే 6 monthsకి స్టిచెస్ క్యూర్ అయిపోయి ఉంటుంది, బట్ కొంచెం భయం కదా. మా అత్తమ్మ పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు స్టిచెస్ ఓపెన్ అవుతాయి హుషారుగా ఉన్నలా అనేసి. సో అందుకనేసి నేను సింపుల్గా ఒక 6 to 7 మధ్యలో అలాగా నేను 30 to 40 మినిట్స్ నేను వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటా. దాని తర్వాత నేను ఆమ్లా అండ్ జింజర్ తీసుకున్నాను అనమాట. అది స్కిన్కి చాలా మంచిది, స్కిన్కి హెయిర్ కూడా చాలా మంచిది అనమాట. అది నేను తీసుకునేదాన్ని హాట్ వాటర్లో వేసి ఐస్ క్యూబ్స్ ధర నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. దాని తర్వాత ఒక 9 to 10 మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ నేను కంప్లీట్ చేసేదాన్ని. అంటే అది సపరేట్గా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు, వాళ్ళ లంచ్ బాక్స్ టిఫిన్ సపరేట్, నాది నేను డయట్ చేసుకుంటా కదా. సో నా డయట్కి ఇది అయ్యేంత నేను ఇది చేసుకుంటాను, మెయింటైన్ చేసుకుంటా. వన్ డే ఓట్స్ అలా నైటే మ్యారినేట్ చేసుకొని పెట్టేసి ఒక 5 minutes ఉంటే చాలు. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొనేస్తాను. నైట్ మార్నింగ్ ఒక 9 to 10 మధ్యలో నేను నా బ్రేక్ఫాస్ట్ అలా నేను కంప్లీట్ చేసుకొనేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ రాగి సంగటి కంపల్సరీ నేను రాగి సంగటి తింటానమాట. రైస్ కొంచెం వేసి అలా చేసుకునేదాన్ని. సాంబార్ మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి ఇచ్చేసాను కదా, అదే సాంబార్ నేను యూజ్ చేసుకుంటాను. అదే దాంట్లోనే తినేసానంట. ఎక్స్ట్రా ఏమి ప్రిపేర్ చేసుకోను, అంటే బాబు ఉంటాడు కొంచెం తనతో టైం స్పెండ్ చేయాలి అనేసి నేను ఏమి ఆఫ్టర్నూన్ అట్లా ఏంలే, నాకు మా అత్తమ్మకి ముద్ద చేస్తాను. సో అందుకనేసి అదే యూస్ చేస్తానన్నమాట, నేను తీసుకొండేస్తాను. అండ్ ఒక 4 to 5 మధ్యలో నేను అలాగా మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలన్నమాట. మనం సింపుల్గా డయట్ మెయింటైన్ చేస్తే మాత్రం మనం వెయిట్ లాస్ అవ్వము, అది పక్కా. ఎందుకంటే మనం తినేది క్యాలరీస్ మెయింటైన్ చేస్తాం అంతే, బట్ బాడీలో ఉండే ఫ్యాట్ని మనం బర్న్ చేయాలి. సో అందుకనేసి మనము కంపల్సరీ ఒక 1 hour అట్లా వాక్ అన్నా చేయొచ్చు, లేకపోతే ఒక 30 to 40 మినిట్స్ ఫుల్ బాడీ వర్కౌట్ అలా చేస్తే అవుతుంది. ఓమా అలా అవుతుంది అనమాట. మళ్ళీ ఒక నేను కాఫీ లేకపోతే మిల్క్ అలా తీసుకునేదాన్ని. అది మన ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన కాఫీ అలవాటు అయిపోయి ఉంటుంది, దాన్ని సడన్గా అంటే స్కిప్ చేసేకాయలు. సో అందుకనేసి నేను కొంచెంగా తీసుకుంటాను. కంపల్సరీ కట్ చేసేకాయాలి అది ఏదే కానీ కొంచెంగా మనము
తగ్గించుకొని రావాలి. అండ్ నైట్ వచ్చేసి 2 చపాతీ లేకపోతే వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను తినేదాన్ని. అలాంటి బాబుకి ఫీడింగ్ చేశాను కాబట్టి నేను 3 టైమ్స్ కంపల్సరీ ఫుడ్ తీసుకునేదాన్ని. బట్ హెల్తీగా తీసుకునేదాన్ని. ఒక వెజిటేబుల్స్, ఎగ్స్ అలాగా డైలీ తీసుకుంటానన్నమాట. ఇలాగే నేను మెయింటైన్ చేసేదాన్ని. కానీ కడుపు మార్చుకొని మాత్రం నేను ఎప్పుడూ ఉండలేదు, తినేదాన్ని. అండ్ చికెన్ ఏమన్నా అలాగా సండే వీకెండ్స్ అలాగా తిన్నప్పుడు నేను సపరేట్ మా హస్బెండ్ వాళ్ళకి సపరేట్ చేసేదాన్ని. నేను కొంచెం తీసుకొని జస్ట్ బాయిల్డ్ చేసుకొని తినేదాన్ని. దాన్ని మళ్ళీ ఏమన్నా రైస్ ఉంటే ఆఫ్టర్నూన్ రైస్ అయినంత మీరు ఆఫ్టర్నూనే చూసుకోవాలా తినేది. ఎలాంటి డైజెషన్ అవుతుంది. అండ్ మార్నింగ్ ఈవినింగ్ మనం వర్కౌట్ చేస్తాం కాబట్టి క్యాలరీస్ బర్న్ అవుతుంది. సో అందుకనే సేమ్ ప్రాబ్లం లే. బట్ నైట్ తినకూడదు, అయినంత అవాయిడ్ చేయాలా. నైట్ రైస్ తీసుకోండేది. నేను ఇలాగే మెయింటైన్ చేశానండి. ఇంక ఏమీ లేదు. అంటే 20 డేస్ అవుతుంది నేను డయట్ చేసి. బట్ దాంట్లో ఒక 5-6 డేస్ నేను డయటే మెయింటైన్ చేసిండ్లా. ఆయిల్ ఐటమ్స్, ఫుడ్స్, పానీపూరి అలా తినేదాన్ని. బట్ నేను స్ట్రిక్ట్గా అంటే ఒక 15 డేస్ అలాగా నేను డయట్ మెయింటైన్ చేశాను. మీకు ఇక్కడ వెయిట్స్ కూడా చూపిస్తాను చూడండి. అంటే నేను 73 ఉన్నప్పుడు నేను ఫోటో ఏం తీసుకోండి వెయిట్. బట్ 72 ఉన్నప్పుడు తీసుకున్నా. బట్ మళ్ళీ 72 ఉండేది. మళ్ళీ నేను ఇప్పుడు 68 వచ్చిన మళ్ళీ స్టార్ట్ చేశాను వెయిట్ లాస్. నా టార్గెట్ ఒక 59 kgs అలాగా. 59 kgs వరకు నా టార్గెట్ ఉంది. చూడాలా, మీరు నాకు సపోర్ట్ చేస్తారు, నా వీడియోస్ చూస్తారు, నాతో ఎంకరేజ్ చేస్తారు అనేసి నేను ఈ వీడియో పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ పెట్టు, బాయ్ పెట్టు నాన్న, బాయ్ పెట్టు. టాటా టాటా, బాయ్ 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 బాయ్. వచ్చు నో 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 నో